నా దగ్గరికి చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ వస్తుంటారండి. మీరు థైరాయిడ్ అంటే ఓన్లీ నెక్లో స్వెల్లింగ్ ఉంటుంది, మనకు తెలిసింది వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్ ఇలాంటివి ఉంటాయి అని మాత్రమే అనుకోకండి. థైరాయిడ్ గ్లాండ్ హోల్ బాడీని అంటే మొత్తం శరీరంలోని అవయవాలన్నిటిని ఎఫెక్ట్ చేస్తుందని మీకు తెలుసా? థైరాయిడ్ హార్మోన్ మిగతా హార్మోన్స్తో కూడా ఆడుకుంటుందని మీకు తెలుసా? థైరాయిడ్కి, పీసీఓడికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, కార్టిజాల్ లెవెల్స్కి, ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి, వైటమిన్ డి అండ్ కాల్షియంకి, మీ బ్లడ్ ప్రెషర్కి, ఇలా వేరియస్ హార్మోన్స్తో థైరాయిడ్ హార్మోన్కి సంబంధం ఉందని మీకు తెలుసా? సో ఈ వీడియోలో మనము ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. క్లుప్తంగా నేను థైరాయిడ్ హార్మోన్ మిగిలిన ఏ హార్మోన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, మిగిలిన ఏ హార్మోన్స్ని, ఏ ఆర్గాన్స్ని అంటే అవయవాల్ని బాడీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయం చెప్తాను. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మన బాడీలో జరిగే హార్మోన్స్ ఇంట్రాక్షన్ని ఇంటర్ హార్మోనల్ నెట్వర్క్ అంటాం. అంటే ఒక హార్మోన్ ఇంకొక హార్మోన్ పైన చూపే ప్రభావం అన్నమాట. అందులో ముఖ్య పాత్ర పోషించేది థైరాయిడ్ హార్మోన్. అందుకే థైరాయిడ్ హార్మోన్ని ది మాస్టర్ మెటబాలిక్ రెగ్యులేటర్ అంటాం. అంటే మన మెటబాలిజంని రెగ్యులేట్ చేసే హార్మోన్ అన్నమాట, మిగిలిన హార్మోన్స్తో కలిపి. సో ఈ T3, T4, TSH అనేవి థైరాయిడ్ హార్మోన్స్ అని మనకు తెలుసు. ఎందుకంటే మీరు జనరల్గా ఆ టెస్టే చేయించుకుంటుంటారు కదా థైరాయిడ్ ప్రొఫైల్లో. సో T3, T4 మెటబాలిక్ యాక్సిలరేటర్స్ అంటే మెటబాలిజంని పెంచుతాయి మన బాడీలో. సో ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఇతర హార్మోన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది కదా, అలాంటి 10 మేజర్ ఇంటరాక్షన్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ది థైరాయిడ్ అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ హార్మోన్ గురించి మనకు తెలుసు కదా, డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఏంటి? టైప్ 2 డయాబెటీస్ రావడానికి. ఇది మిడిల్ ఏజ్లో పెద్దవారిలో వస్తుంది అనమాట. టైప్ 1 డయాబెటీస్ అంటే యంగ్స్టర్స్లో, పిల్లల్లో వస్తుంది. దానికి ప్రధాన కారణం ఇన్సులిన్ డెఫిషియన్సీ. ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వదు వారిలో. సో ఈ ఇన్సులిన్ అనేది డయాబెటీస్కి ఇంటర్రిలేటెడ్ కదా. ఈ థైరాయిడ్ ఇన్సులిన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మన బాడీలో గ్లూకోజ్ అబ్జార్బ్ అవ్వడానికి గ్లూకోనియోజెనెసిస్ అని ఒక కెమికల్ రియాక్షన్, అంటే కొత్తగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట మన స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి, ప్రోటీన్ నుంచి. అలా అవ్వడానికి ఇన్సులిన్ డిగ్రేడ్ అవ్వడానికి, అంటే ఏ హార్మోన్ అయినా బాడీలో ఏ కెమికల్ ప్రోడక్ట్ అయినా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫాము ఒక హాఫ్ లైఫ్ అని ఉంటుంది అనమాట. అంటే ఇంతకాలమే పనిచేస్తుంది బాడీలో అని ఉంటుంది. తర్వాత అది డిగ్రేడ్ అయిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది అనమాట బాడీలో నుంచి. అంటే యూరిన్ ద్వారానో, స్టూల్స్ ద్వారానో వెళ్ళిపోతుంది. సో ఇలా ఇన్సులిన్ వెళ్ళిపోవడానికి కూడా మన థైరాయిడ్ హార్మోన్ ఇంపార్టెంట్. సో గ్లూకోజ్ అబ్సార్ప్షన్కి, గ్లూకోనియోజెనసిస్కి, ఇన్సులిన్ డిగ్రేడేషన్కి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్ ఇండైరెక్ట్గా ఇంటర్లింక్ అయ్యాయి కదా. హైపర్ థైరాయిడిజం అయితే బ్లడ్ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. హైపోథైరాయిడిజంలో స్లో గ్లూకోజ్ అప్టేక్ ఉంటుందన్నమాట. దానివల్ల ఇన్సులిన్ ఎక్కువసేపు పనిచేస్తుంది, కొంచెం లో గ్లూకోజ్ అయ్యే ప్రమాదం ఉంది హైపోథైరాయిడ్ వాళ్ళకి. రెండు కలిపి మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తాయి బాడీలో. సో ఒక్కటి అప్ అండ్ డౌన్ అయినా కూడా మన మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ థైరాయిడ్ అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అని 2 చిన్న గ్లాండ్స్ ఉంటాయండి, కిడ్నీ పైన ఉంటాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్టిజోల్ హార్మోన్ ఈ గ్లాండ్స్ నుంచే రిలీజ్ అవుతుంది. సో హై కార్టిజోల్కి T3, T4కి సీసా రిలేషన్ ఉంటుందండి. అంటే కార్టిజాల్ పైకి వెళ్తే T3, T4 తగ్గుతుంది, కార్టిజాల్ లో అయితే T3, T4 పెరుగుతుంది. ఇది థైరాయిడ్కి, కార్టిజాల్కి ఉన్న రిలేషన్. మనం కార్టిజాల్ గురించి చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తాం, ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ వీడియోస్లో. చూడకపోతే లాంగ్ వీడియోస్ చూడండి, డయాబెటీస్ మీద చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అంతేకాదు లో థైరాయిడ్ ఉన్నప్పుడు, హైపోథైరాయిడిజం వాళ్ళకి ఈ కార్టిజాల్ కొంచెం స్లోగా క్లియర్ అవుతుంది బాడీ నుంచి. సో కార్టిజాల్ రిలేటివ్గా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, కార్టిజాల్ ఏం చేస్తుంది, వెయిట్ గెయిన్ చేస్తుంది, ఫేస్ కొంచెం ఉబ్బుకొని ఉంటుంది, అలసట ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది. అందుకే దీన్ని సూడో కుషింగ్స్ అంటాం. దీన్ని హైపోథైరాయిడిజంని జనరల్గా కార్టిజాల్ ఎక్కువ ఉంటే కుషింగ్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో హైపోథైరాయిడిజంని కూడా సూడో కుషింగ్స్ అంటారనమాట. మీకు సైంటిఫిక్ లాజిక్ అర్థం అవడం కొంచెం కష్టం కావచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంతవరకు తెలియాలో అంతవరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చాలా మంది మాకెందుకు మేడం ఇవన్నీ, టాబ్లెట్ ఇవ్వండి తగ్గిపోతుంది కదా అనుకుంటారు. కానీ మన శరీరమే ఒక టెంపుల్ అనుకున్నప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడం కూడా మీ బాధ్యత. అలా తెలుసుకోవాలి అనుకునే వారి కోసమే నా వీడియోస్ అండ్ నా ఛానల్.
యాక్చువల్లీ ఒక లేడీ కమెంట్ పెట్టారు, ఏంటి మేడం ఈ థైరాయిడ్తో వేగలేకపోతున్నాము, ఇన్ని ఇయర్స్ అయినా కూడా థైరాయిడ్కి సరైన మెడిసిన్ లేదు, ఒక్కొక్క డాక్టర్ ఒకలాగా చెప్తున్నారు అంటున్నారు. అలా ఏం లేదండి. థైరాయిడ్ ట్రీట్మెంట్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. హైపోనా హైపరా, హైపో కాజెస్ ఏంటి, హైపర్ కాజెస్ ఏంటి, థైరాయిడ్ వీడియోస్ చూడండి నావి, మీకు క్లారిటీ 100% వస్తుంది. మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మీకు అన్ని క్లియర్గా చెప్తాను. మీరు కమెంట్లో డౌట్ అడిగే ముందు థైరాయిడ్ వీడియోస్ చూసి రండి, ఎందుకంటే అందులో డీటెయిల్గా చెప్పాను. సో మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఆ కమెంట్ నుంచే వచ్చిందండి నాకు ఈ ఐడియా. ఎందుకంటే థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఒక్కటే కాదు, థైరాయిడ్ హార్మోన్ చాలా పవర్ఫుల్ హార్మోన్, మెటబాలిక్ రెగ్యులేటర్ కదా, మాస్టర్ మెటబాలిక్ రెగ్యులేటర్. సో మిగిలిన హార్మోన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మీకు తెలియాలి అని ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని థైరాయిడ్ యాక్టివేషన్ ఎంజైమ్స్ అని ఉంటాయి, డిఐడినేస్ అంటాం వాటిని. ఇవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఓవరాల్ లాజిక్ తెలుసుకోండి. సో వీటిని ఈ కార్టిజాల్ హార్మోను డైరెక్ట్గా బ్లాక్ చేసేస్తుంది. సో కార్టిజాల్ ఎక్కువ ఉంటే థైరాయిడ్ తక్కువ ఉంటుంది, కార్టిజాల్ తక్కువ ఉంటే థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది. సో కార్టిజాల్ ఎక్కువ అంటే ఎప్పుడు ఉంటుంది, స్ట్రెస్లో ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రెస్ ఉంటే కార్టిజాల్ ఉంటుంది. ఈ కాలం స్ట్రెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది? సరిగ్గా తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఆఫీస్ స్ట్రెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మెటబాలిక్ స్ట్రెస్, వీటన్నిటి వల్ల కార్టిజాల్ ఎక్కువ ఉంటుంది. సో మనకి థైరాయిడ్ తగ్గుతుంది. రెండిట్లో లావ్ అవుతారు, రెండిట్లో మెటబాలిజం స్లో అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. వీటి మీద థైరాయిడ్ ఎలా ప్రభావితం చూపిస్తుంది? ఈస్ట్రోజన్ థైరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ TBG అనే దాన్ని పెంచుతుంది అనమాట. అంతేకాదు లో థైరాయిడ్ ఉంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గుతుంది. ప్రొజెస్ట్రాన్ మనకి ప్రెగ్నెన్సీకి, లాక్టేషన్కి చాలా ఇంపార్టెంట్ హార్మోన్. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. సో మనము నార్మల్ రేంజ్లో చాలా వరకు నార్మల్ రేంజ్ వితిన్ 5 ఉంటుంది కదా, కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే 1-2 months ముందే మనము 2 to 3 ఉండేటట్లు చూసుకోవాలి TSH. ఎందుకంటే బేబీ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్, బేబీ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ హార్మోన్. ఈ PCODలో, ప్రెగ్నెన్సీలో OCPs తీసుకుంటుంటారు, కొంతమంది పిల్స్ తీసుకుంటుంటారు కదా, వారిలో థైరాయిడ్ టెస్ట్ వేరియేషన్స్ జరగచ్చు. అందుకే మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ లాజికల్ నాలెడ్జ్ అంతా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ దగ్గర ఉంటుంది. సో మీరేం డిసైడ్ చేసుకోకండి, ఈ ట్రీట్మెంట్ పార్ట్ అంతా డాక్టర్కి వదిలేయండి. ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు 10 ఏళ్ళు పట్టింది, అంతే కదా. MBBS 5.5 years, మళ్ళీ నీట్ PG ప్రిపరేషన్, తర్వాత MDలు 3 years, తర్వాత ఫెలోషిప్లు 2 years. సో ఇలాంటివన్నీ చేస్తేనే ఈ మాత్రం నాలెడ్జ్ మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కాన్ఫిడెంట్గా చెప్పడానికి నాలెడ్జ్ వస్తుంది. సో 10 ఏళ్ళ చదువు ప్రతి సెంటెన్స్ గుర్తుండదు, కానీ ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్. మీకు ఇది తెలిస్తేనే ఇది తెలుస్తుంది, ఇది తెలిస్తేనే ఇది అర్థమవుతుంది, ఇది అర్థమైతేనే ఇది ట్రీట్ చేయగలరు. ఈ ప్రాసెస్ వల్ల డాక్టర్స్ బ్రెయిన్ అలా ట్యూన్ అయి ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్ ఓవేరియన్ ఫాలికల్ మెచ్యురేషన్ ఉంటుంది, అంటే ఓవం రిలీజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ కదా మనం ప్రెగ్నెన్సీ రావడానికి, దాని మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. అందుకే ఎప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉండాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు, ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్కి, డెలివరీ తర్వాత, లాక్టేషన్ అప్పుడు కూడా స్ట్రిక్ట్గా. టెస్టోస్టిరాన్ మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మీకు తెలుసు కదా. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మేల్ హార్మోన్, కానీ ఫీమేల్స్లో కూడా కొంచెం వరకు ఉంటుంది. PCODలో మనం టెస్టోస్టిరాన్ కూడా టెస్ట్ చేస్తాము ఫీమేల్స్లో. ఈ హైపోథైరాయిడిజం ఈ ఫ్రీ టెస్టోస్టిరాన్ని, బ్లడ్లో ఉండే టెస్టోస్టిరాన్ని ఎక్కువ చేస్తుంది అనమాట. అందుకే హైపోథైరాయిడిజం వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి హెయిర్ రావడం, ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటాయి కదా, అవి రావడం అలా జరుగుతుందన్నమాట. హైపర్ థైరాయిడిజంలో రివర్స్గా ఈ టెస్టోస్టిరాన్ తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్టీరాయిడ్సే. ఈ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్ని స్టీరాయిడ్స్ అనమాట. బాడీలో అవసరాన్ని బట్టి ఇవి ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్ట్ అవుతాయి. టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్గా మారచ్చు, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్గా మారచ్చు, ఇది మళ్ళీ ఇలా మారచ్చు టెస్టోస్టిరాన్గా. కార్టిజాల్ కూడా వస్తుంది ఇందులో. సో అడ్రినాలిన్, ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోనల్ ఇంటర్రేషన్ అంటాం కదా, అంటే అన్నీ ఒకదాని నుంచి ఒకటి అవసరమైనప్పుడు మారచ్చు. మన బాడీ అంత కాంప్లెక్స్ మెకానిజం. సో ఈ టెస్టోస్టిరాన్ కూడా కొంచెం వరకు మనకి అవసరం. ఈ లో టెస్టోస్టిరాన్ ఉంటుంది కదా హైపర్ థైరాయిడిజం వాళ్ళలో, దానివల్ల వీళ్ళకి ఎక్కువ ఫెటిగ్ రావడం, సుస్తు అయిపోవడం ఇలాంటివి జరగచ్చు. ఈ థైరాయిడ్ హార్మోన్ టెస్టోస్టిరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే ప్రోటీన్ ద్వారా అన్నమాట. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ SHBG అనే ప్రోటీన్ వల్ల ఇది టెస్టోస్టిరాన్ మీద ప్రభావితం చూపిస్తుంది అనమాట.
థైరాయిడ్ గ్రోత్ హార్మోన్ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. గ్రోత్ హార్మోన్ గ్రోత్కి ఒకటే కాదండి, మజిల్ గ్రోత్కి, బోన్ గ్రోత్కి కూడా ఇంపార్టెంట్. సో ఈ T3 ఉంది కదా, T3లో యాక్టివ్ హార్మోన్ T3నే. T3, T4 అని 2 ఉంటాయి. దీంట్లో యాక్టివ్ హార్మోన్ T3నే. కాకపోతే T3 మనం బయట నుంచి ఇవ్వలేం కాబట్టి T4 ఇస్తాము. మీరు తీసుకునే టాబ్లెట్ హైపోథైరాయిడిజంకి థైరాక్సిన్ టాబ్లెట్ ఉంటుంది కదా, అది T4 అనమాట. అది బాడీలోకి వెళ్ళి T3గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ T3 హార్మోన్ గ్రోత్ హార్మోన్ని IGF-1 అని ఇంకొక హార్మోన్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది లివర్లో. సో T3 లేకపోతే మన మజిల్, బోను బిల్డ్ అవ్వడం కష్టమవుతుంది. అందుకే పిల్లల్లో హైపోథైరాయిడిజం లో T3, T4 ఉన్నప్పుడు వీళ్ళకి గ్రోత్ సరిగ్గా జరగదన్నమాట. గమనించారా? మళ్ళీ T3, T4 కరెక్ట్ చేయగానే మళ్ళీ గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తారు. థైరాయిడ్ హార్మోను అడ్రినాలిన్ అని ఒక హార్మోన్ ఉందండి మన బాడీలో. దీన్నే ఫ్రైట్ అండ్ ఫైట్ హార్మోన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 3Fs. ఫ్లైట్ అంటే మనం సడన్ గా ఈ బంగీ జంప్స్ అన్ని చేస్తుంటారు, పారాషూట్ ఇలాంటివన్నీ సడన్ గా హై ఆల్టిట్యూడ్స్ లో ఫ్లయింగ్ అప్పుడు ఇది ఎక్కువ అవుతుంది అనమాట బాడీలో అడ్రినాలిన్. అందుకని ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఫ్రైట్ అంటే భయపడినప్పుడు, ఫ్రైటనింగ్ అంటాం కదా, సో భయపడినప్పుడు ఇది ఎక్కువ అవుతుంది. ఫైట్ ఏదైనా ఫైట్ అయ్యి అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ హార్మోన్ ని కూడా మన థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. ఎలాగంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ద్వారానే అడ్రినలిన్ పనిచేస్తుంది. ఈ రిసెప్టార్స్ ని అప్రెగ్యులేట్ చేస్తాయంటే ఇంకా యాక్టివ్ చేస్తాయన్నమాట. దానివల్ల అడ్రినలిన్ ఎక్కువైతుంది. అడ్రినలిన్ ఎక్కువైతే నేను ఈ సిచ్యుయేషన్స్ చెప్పాను కదా, అప్పుడు మీకు ఫస్ట్ అయ్యేది ఏంటి? హార్ట్ రేట్ రైజ్ అవుతుంది, బీపీ ఎక్కువైతుంది, షేక్ వస్తుంది, ట్రెమర్స్ వస్తుంది. సో ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. అందుకే హైపర్ థైరాయిడిజంలో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఎందుకంటే బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్, ఈ అడ్రినలిన్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి గుండెదడ, పాల్పిటేషన్స్, ట్రెమర్స్, చెయ్యి ఇలా పెడితే ఇలా లైట్ షేక్ ఉంటుంది, బీపీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. యాంగ్జైటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? థైరాయిడ్ వేరే ఏ హార్మోన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని కదా. సో ఇప్పుడు అడ్రినాలిన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హార్మోన్ లెప్టిన్, గ్రెలిన్. ఇవి ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ అండి. హైపోథైరాయిడిజం లెప్టిన్ హార్మోన్ ని ఎక్కువ చేస్తుంది. అంటే లో థైరాయిడ్ ఉన్నప్పుడు లెప్టిన్ ఎక్కువ అవుతుంది. అంటే లెప్టిన్ అనేది సెటైటీ హార్మోన్. అంటే తిన్న తర్వాత మనకు తృప్తి కలుగుతుంది కదా, అమ్మ ఇంకా చాలు అని, ఆ హార్మోన్ ఎక్కువ చేస్తుంది. అందుకే లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ వేయదు, ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు మెటబాలిజం కూడా తక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో రివర్స్, ఈ లెప్టిన్ ని తక్కువ చేస్తుంది. అంటే భోజనం తర్వాత తృప్తి కలిగించే హార్మోన్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది? ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆకలి ఎక్కువ వేసి తింటున్నా కూడా వీరు వెయిట్ లాస్ అవుతుంటారు. ఎందుకు? మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎక్కువ అయితే రియాక్షన్స్ బాడీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవుతుంటారు. మన హైపోథలామస్ బ్రెయిన్లో ఉంటుంది. అందులో ఉండే ఎనర్జీ సెన్సార్స్ కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ని ట్యూన్ చేస్తుంది అనమాట. అందుకే మనకు ఫెటిగ్ అవ్వడం, లో ఎనర్జీ ఉండడం జరుగుతుంది హైపోథైరాయిడిజంలో. మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి. ఇప్పుడు హైపోథైరాయిడిజంలో ఎందుకు లో ఎనర్జీ అంటే నేను ఒక 10 కాజెస్ చెప్తాను. ఎందుకంటే ఇన్సులిన్ మీద పనిచేస్తుంది, లెప్టిన్ మీద పనిచేస్తుంది, కార్టిజాల్ మీద పనిచేస్తుంది, హైపోథలామస్ మీద పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి ఒక ఎఫెక్ట్ లాగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అందుకే ఏ డిసీజ్ అయినా, బాడీలో జరిగే ఏ రియాక్షన్ అయినా సైన్స్ బేస్డ్ ఉంటుంది, సైంటిఫిక్ లాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ఉండదు. సో బిలీవ్ ఇన్ లాజిక్, నాట్ మ్యాజిక్. మీరు నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అని అడగండి. మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నా తీసుకోండి, కానీ మీకు సైంటిఫిక్ లాజిక్ తెలియకుండా తీసుకోకండి. పర్వాలేదు, అడగండి, చెప్తారు. నా పేషెంట్స్ నాకు డౌట్స్ అడిగితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి క్లారిటీ వచ్చి మోటివేట్ అయ్యి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు, త్వరగా హీల్ అవుతారనే నమ్మకం నాకు. మన మెంబర్స్కి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి, మెంబర్స్కి సపరేట్ ప్రివిలేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వండి. మన ఛానల్ మెంబర్స్ ఎక్కువ అయ్యాకనే నాకు కూడా మోటివేషన్ వస్తుంది సపరేట్గా వీళ్ళకి ఏమన్నా చేయాలి అని. సో మీ హెల్త్ మీ చేతుల్లో ఉండాలంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ఈ T3 బోన్స్ ఫార్మేషన్, బోన్ మినరలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా ఈ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి, కాల్షియం కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో థైరాయిడ్, పారాథైరాయిడ్, వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఇదంతా మన నర్వ్స్కి, మజిల్స్కి, బోన్స్కి రిలేటెడ్ అనమాట. ఇవి నార్మల్గా ఉండాలంటే మన థైరాయిడ్ కూడా నార్మల్గా ఉండాలి, కాల్షియం, వైటమిన్ డి కూడా నార్మల్గా ఉండాలి. థైరాయిడ్ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఈ ప్రొలాక్టిన్
వల్ల బ్రెస్ట్ లో నుంచి మిల్క్ రావడం గెలక్టోరియా అంటారు. ఈ గెలక్టోరియా రావచ్చు, లేదా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ సరిగ్గా రాకుండా అవ్వచ్చు ఫీమేల్స్ లో. TSH, TRH అని ఇంకోటి ఉందండి, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ప్లస్ ప్రొలాక్టిన్, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. మీరు థైరాయిడ్ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ హైపోథైరాయిడిజం లో ఈ TRH ఎక్కువ అయ్యి ప్రొలాక్టిన్ ఎక్కువ అవడం వల్ల ఈ గెలక్టోరియా అని చెప్పాను కదా, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అన్ని రావచ్చు. థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ని ప్రభావితం చూపిస్తుందా? అవునండి. ఇదేంటంటే రెనిన్, యాంజియోటెన్సిన్ అని 2 హార్మోన్స్ ఉన్నాయి. ఇవి మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అన్నమాట. సో ఈ హైపర్ థైరాయిడిజంలో రెనిన్ ఎక్కువ అవ్వడం వల్ల కార్డియాక్ అవుట్పుట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అనమాట. హైపోథైరాయిడిజంలో లో రెనిన్ ఉంటుంది. సో బీపీ ఎక్కువ తగ్గకపోయినా కూడా దీనివల్లనే మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్, వాటర్ నిల్వ ఉండడం, పఫీనెస్ ఆఫ్ ఫేస్, ఉబ్బుకొనడం ఫేస్ జరుగుతాయన్నమాట. సో నేను చెప్పినట్లు ఒక్క కాజ్ కాదండి, మల్టిపుల్ కాజెస్ వల్ల ఒక ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఫేస్ ఎందుకు హైపోథైరాయిడిజంలో పఫీగా ఉంటుంది, ఊదుకొని ఉంటుంది అంటే ఒక్క రీజన్ కాదు. కార్టిజోల్, ఈ రెనిన్ ఇన్ఫ్లుయెన్స్, ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక ఎఫెక్ట్ వస్తుంది. అందుకే కొంతమంది డాక్టర్స్ మీరు స్ట్రైట్గా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్క ఆన్సర్ చెప్పలేరు. కాంప్లెక్స్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్రెడీ 10 పేషెంట్స్ వెయిటింగ్లో ఉంటే మీకు చెప్పాలంటే 1 అవర్ అవుతుంది, ఎలా చెప్తారు? అందుకే మన వీడియోస్ చూడడం ఇంపార్టెంట్. మీకు ఈ లాజిక్, సైంటిఫిక్ లాజిక్ అంతా ఈ వీడియోస్లో తెలుస్తుంది అన్నమాట. నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయడానికి కూడా మేజర్ రీజన్ అదే. సో ఈ సిస్టమ్స్ నేను చెప్పాను కదా, బ్రాడ్గా ఇదంతా ఒక పాత్వే కింద వస్తుంది. దీన్నే హైపోథలామస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం, అంటే HPT యాక్సిస్ అంటాం. అంటే హైపోథలామస్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది, పిట్యూటరీ థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది. నేను ఈ HPT యాక్సిస్ గురించి కూడా థైరాయిడ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. సో థైరాయిడ్ డిస్టర్బ్ అయితే మన ఎంటైర్ బాడీలో ఉండే హార్మోనల్ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ట్యూన్ అయిపోతుంది ఈ ఆర్కెస్ట్రా. అందుకే థైరాయిడ్ పేషెంట్లో మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి. లో T3 వల్ల హెయిర్ ఫాల్ రావచ్చు, లో మెటబాలిజం వల్ల వెయిట్ గెయిన్ అవ్వచ్చు. లో థైరాయిడ్ సెరటోనిన్ కూడా తగ్గిస్తుంది. ఈ సెరటోనిన్ అనేది యాక్టివ్ హార్మోన్, అది తగ్గడం వల్ల డిప్రెషన్ రావచ్చు, మూడ్ స్వింగ్స్ రావచ్చు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. ఇన్సులిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి డయాబెటీస్గా మారచ్చు. లెప్టిన్ హార్మోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆకలి తక్కువ ఎక్కువ అవ్వచ్చు, డైజెషన్ కూడా ఇబ్బంది అవ్వచ్చు. సో ఇలా ఒకటి కాదు, సో మల్టిపుల్ హార్మోన్స్ మీద మన థైరాయిడ్ ఇలా ప్రభావితం చూపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇవన్నీ నేర్చుకోని అవసరం లేదు, మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూడండి. ఫైనల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే థైరాయిడ్ హార్మోన్స్ని నార్మల్లో ఉంచుకోవాలి. ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 3 months థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. మీరు సరైన టాబ్లెట్ తీసుకోనట్టయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వెంటనే సరైన డోస్ తీసుకోండి. మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కన్సల్టేషన్ లింక్ ఉంది, ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్. అక్కడ క్లిక్ చేసిన వెంటనే బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, అక్కడ బుక్ చేసుకోండి అపాయింట్మెంట్. నేను మీకు కాల్ చేస్తాను. తొందరపడకండి, కొంచెం అటు ఇటు అయినా 100% కాల్ వస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా కాల్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ బుక్ చేసుకుంటే మాకు ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేస్తుంది. డెఫినెట్గా ఎక్కడ నుంచైనా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. నేను మీకు కాల్ చేస్తాను. మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో దేని గురించి కావాలో కమెంట్ చేయండి. ఇంతకీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందా లేదా అది కూడా కమెంట్ చేయండి. మీ పాజిటివ్ కమెంట్స్ అండ్ మీ బ్లెస్సింగ్సే నా మోటివేషన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ డాక్టర్ చైతన్య.